గారి కార్యక్రమం లైవ్ స్టార్ట్ కొంచెం సమయం ఉన్నది. అందుకోసమని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేరికల కార్యక్రమం ఉన్నది. దానికోసం మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూగస్వామి గారిని నిజానికి రావాల్సిన కోరమైనది. అట్లాగే భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కల్లా గోపాల్ గారిని నిజానికి రావాల్సిన కోరమైనది. పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమరాజు గారిని వేదికకి రావాల్సిన కోరమైనది. అధ్యక్షురాలు సురసాని భాగ్యలక్ష్మి గారిని వేదికకి రావాల్సిన కోరమైనది. Incoming voice call from CNU unaffected.
ఒక శక్తిగా భావించి చూపించి చూస్తూ గౌరవించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వారు అడుగుజాడలో నడిచేటటువంటి వాళ్ళం కమలదళం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రోజున వారు ఒకటే చెప్పారు వారి ప్రసంగం ముందుగా, భారత్ మాతాకి జై, మా కాళీకి జై, మా దుర్గాకి జై అని. అంటే ప్రతి ఒక్క స్థానానికి, ధనానికి కానీ, చదువుకి కానీ, శక్తికి కానీ అధిదేవతలుగా ఉన్నది మన శ్రీలే. మరీ ముఖ్యంగా భారత్ మాత అన్న, తెలంగాణ తల్లి అన్న ఆడవాళ్ళతోనే సంబోధిస్తాం. మరి అటువంటి నారీమణులు వారిని సంపూర్ణంగా గౌరవిస్తూ, గౌరవం అంటే కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మహిళల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి అభివృద్ధి కోసం అనుక్షణం పరితపిస్తూ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందించడం జరిగింది. ఉదాహరణకు మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే చూస్తున్నట్లయితే దాదాపుగా 69,000 మంది ఉజ్వల యోజన కింద, అంటే 350 రూపాయల సబ్సిడీతోని సిలిండర్ను అందించడం జరిగింది. దాదాపుగా 42,000 మంది వీధి వ్యాపారస్తుల లోన్లు తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, 6,300 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు ముద్రా లోన్లు డ్వాక్రా సంఘాలకు అందించడం జరిగింది. ఇవి మాత్రమే కాదు, దాదాపుగా 18 లక్షల మందికి పైగా మనకు ఉచిత బియ్యం, రేషన్ బియ్యం అందిస్తూ ఉన్నారు. 70,000కు పైగా లబ్ధిదారులు సుకన్య యోజన, అంటే ఆడపిల్ల పుట్టగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2 లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలు, మంత్రుల సంతకాలు ఏవి ఉండవు. మీకు మీరుగా అవసరం పడితే తప్పకుండా 2 లక్షల రూపాయలు మీకు బిడ్డ పెద్ద అవ్వగానే మీకు అవసరానికి ఉపయోగపడేలా, బిడ్డ అవసరానికి ఉపయోగపడేలా అందించేటటువంటి పథకం. ఇది మాత్రమే కాదు, ప్రమాద బీమా యోజన, సురక్ష యోజన, ప్రమాదానికి గురైతే సురక్ష యోజన కేవలం 20 రూపాయల ఏడాదికి ప్రీమియంతో. అదేవిధంగా ప్రధానమంత్రి జీవిత బీమా యోజన. ఒకటే చెప్తా ఉన్నాను, మనం ఇంతకు ముందు గతంలో చూస్తే హైదరాబాద్లో ఎక్కడ కూర్చొని చాటింటే బాంబేదో తెలియదు, ఎక్కడ పోయి కూర్చుంటో బాంబేదో తెలియదు, అట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక రక్షణ కవచంలా నరేంద్ర మోదీ గారు మనందరికీ కూడా రక్షణ కల్పిస్తూ ఇటు రక్షణ రంగాన్ని, భద్రతా రంగాన్ని కూడా మరింత పటిష్టవంతం చేశారు. ఈ రోజున మనం ఇంత తాపిగా ఇక్కడ కూర్చొని ఉన్నాం, కానీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో వచ్చింది, బాంబ్లా స్టార్ట్ అయింది. అవునా? ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒకటే మాట్లాడారు, మహిళా మనులందరినీ కూడా ఒక శక్తి స్వరూపులుగా మేము చూస్తున్నాం. దేశంలోని ప్రజలందరూ కూడా ఎవరి కుటుంబం? మోదీ గారి కుటుంబం. దేశంలోని ప్రజలందరూ కూడా మీరు 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 అందరూ కూడా మోదీ గారి కుటుంబం, ఇది నా కుటుంబం అని మీరు చెప్పడం జరిగింది. మహిళలందరినీ కూడా నేను మరొకసారి కోరుకుంటా ఉన్నాను, మహిళలను ఒక శక్తి స్వరూపిణిగా చూస్తూ, ఒక సొంత కుటుంబంలా చూస్తూ మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని